ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 13వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన గురించి అయితే ఈ రోజున అయితే ఖచ్చితంగా తెలుసుకుందామండి. అలాగే ఆరోగ్యము, విద్య, ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడాను ఏ విధంగా మీ యొక్క జీవితంలో ప్రభావితం అనేది చేయబోతున్నాయి రేపటి రోజున అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మరి ఆలస్యం చేయకుండా మీకైతే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అలాగే మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే ఉన్న చోటనే ఉన్నట్టుండి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తకోడల మధ్య సమస్యలు, ప్రేమ వివాహాలు, పెళ్లి సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువు గారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. అదేవిధంగా మన గురువుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. గ్రహదోష నివారణలకు ఒక ప్రత్యేకమైనటువంటి పూజలను కూడా నిర్వర్తించగలుగుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోనండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల వల్ల అయితే బయటపడగలుగుతారు. ఇక చాలామంది కూడా మన యొక్క గురువు గారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించుకోండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ రోజున ఉదయం నుండి మీకు తెలియనటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా, అలాగే మీకు ఈ రోజున చాలా పాజిటివ్ వైబ్స్ కూడా పెరుగుతాయండి. అంటే నిద్ర లేచిందే మొదలు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండడము, ఏదో ఒకటి సాధిస్తాము అనేటువంటి ధైర్యము అనేది కలగడము. కొంతమందికి ఇది అంతా కూడా ఒక హెచ్చరిక లాగా కూడా ఉండవచ్చు. అయితే మరి కొంతమందికి ఇది భగవంతుడు ముందుగానే ఇచ్చేటువంటి ఒక సంకేతంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఉదయం నుండి గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా చాలా మంచి ప్రభావితాన్ని అయితే చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు ఈ యొక్క రాశి వారిపై తన యొక్క దృష్టి నుండి ఎవరు మీ వారు, ఎవరు మీ ముందు నటిస్తున్నారు అనేటువంటి విషయాలను అయితే చాలా స్పష్టంగా తెలియపరిచే విధంగా చేయబోతున్నాడు. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈరోజు మీ యొక్క జీవితము అంతా కూడా తలకిందులు అయ్యేటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీ మీకు తెలియనటువంటి వ్యక్తి, మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి వారు కావచ్చు, లేదంటే బంధువుల్లో ఎవరో ఒకరు అయ్యి ఉండవచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ మీ యొక్క జీవితంలో మీ మనసులో ఉన్నటువంటి వారు అనుకున్నట్లుగా ఉండదండి. ఈ స్త్రీ ద్వారా మీకు ఒక వార్త, మాట, లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే చేరుతుందన్నమాట. అయితే ఆ యొక్క విషయం విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు అయితే ఏం మాట్లాడాలో ఏది కూడా అర్థం కాక నిశ్శబ్దంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడవలసినటువంటి అవసరం కూడా ఏదీ లేదు మిత్రమా. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మొదట కాస్త మీకు కఠినంగా కనిపించినా కానీ చివరకు మీకు నిజము అనేది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ తెలిసే మార్గం కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉందండి. ముగ్గురు వ్యక్తులు, అంటే ఒక మగ వ్యక్తి, 2 ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే మీ యొక్క పూర్వగతి అనేది చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడడం చూసి, మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఎటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయి తప్పకుండా తెలుసుకోండి. ఈ వ్యక్తి మగ వ్యక్తిగా ఉంటారు కదండి. ఆ యొక్క మగ వ్యక్తి పేరు వచ్చేసి R అనేటువంటి లెటరు, S అనేటువంటి లెటరు, K అనేటువంటి లెటరు, ఇంకా V అనేటువంటి లెటరు. ఈ యొక్క అక్షరాలతో ఏదో ఒకటి అయ్యి ఉండవచ్చు. ఇంకా ఆడ వ్యక్తి పేర్లు వచ్చేసి ఒక లేడీ అనమాట. అంటే ఈ 2 వ్యక్తులు లేదంటే ఆడ వ్యక్తి అనుకుందాం కదండి. అందులో మొదటిగా ఉండేటువంటి ఒక ఆడ వ్యక్తి పేరు వచ్చేసి MR అనేటువంటి లెటర్లు, లేదంటే L. ఇంకొక రెండో వ్యక్తి పేరు వచ్చేసి అలాగే N అనేటువంటి అక్షరాలు, లేదంటే R అనేటువంటి అక్షరంతో మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈ యొక్క పేర్లు, ఈ యొక్క అక్షరాలు గుర్తొస్తే కనుక వారి యొక్క మాటల విషయంలో మీరైతే 2-3 రోజుల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఏం చెప్పలేకపోయినా కానీ మీ యొక్క మనసులో గందరగోళాలని పెంచాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటి రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య, అంటే సాయంత్రం 5 గంటల
30 నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమాచారం అనేది మీ ముందుకైతే వస్తుంది. ఇది అంటే డబ్బు కూడా అలాగే లేదంటే కుటుంబము లేదంటే ఒక పని లేదంటే మీకు కుటుంబం గురించి వచ్చేటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలి అంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మరలా కదలబోతుంది అనేటువంటి ఒక సమాచారం అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త అనేది వస్తుంది. అయితే అందరికీ కూడా ఒక సూచన అనేది కూడా చెప్పలేం కదండి. మీ యొక్క ప్లాన్ అందరికీ కూడా అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పుకోకండి. ఇది అంతా కూడాను మీకు ఉన్నటువంటి పని పూర్తయ్యే వరకు కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పాలండి. అలాగే ఈ రోజున మీకు సోమవారం కావడంతో తప్పకుండా శివారాధన అయితే అంటే శివుని యొక్క ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుందండి. అలాగే హనుమాన్ కూడా ప్రార్థిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా కూడా చదవండి. లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం చదవడం లేదంటే కనీసం వినడం అయినా చేసుకోండి. హనుమాన్ నామజపం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే శివనామ స్మరణ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కనీసం 108 సార్లు అయినా స్వామివారిని జపించుకోవడం మాత్రం ఒక అలవాటుగా పెట్టుకోండి. మీ యొక్క జీవితంలో శుభప్రదంగా కూడా ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపును వేసి ఇంటి ముందు చదువుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున మీరు కొన్ని దానాలు కూడా చేయడం వల్ల కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తెల్లని బియ్యం కొద్దిగా పాలు లేదంటే అరటి పండ్లు ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు అనేవి రెట్టింపు అవుతుంది. అలాగే ఈ రోజున తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మేము చెప్పేటువంటి ఈ యొక్క చిన్న మంత్రము అనేది చాలా అంటే ఒక చిన్న మాట అనేది మీ యొక్క జీవితాన్ని కూడా మార్చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ అనేది కొంతమందికి మన యొక్క వీడియో షేర్ చేయడానికి ఎంతో రీచ్గా అవుతుందండి. కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ అనేది ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాము. ఇక ఈ వీడియో అనేది కొనసాగిద్దాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటారండి. లోపల ఎన్నో ఆలోచనలు నిండిపోయి ఉన్నప్పటికీ కూడాను మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే ఎవరికైనా కానీ నమ్మితే హృదయంతో నమ్ముతారనమాట. ఒక్కసారిగా మోసం అనేది చేస్తే కనుక తిరిగి మరలా వారి యొక్క మొహం కూడా చూడరు. మీ యొక్క స్వభావం అనేది అలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరికీ కూడాను మంచి చేయాలని చెప్పేసి వెళ్ళి మీరైతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయని చెప్పాలండి. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చిన అంశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కలిసి వచ్చినటువంటి సంఖ్య వచ్చేసి 4, 8. ఈ 2 సంఖ్యలు ఈ రోజున మీకు చాలా శుభసూచకంగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్లు అయినా కానీ లేదంటే ఏదో ఒక సమయంలో ఎక్కడికైనా కానీ ఈ యొక్క సంఖ్యలు అనేది కనిపిస్తుంది. మీకు ఒక మంచి సంకేతంగా ఈరోజైతే భావించుకోండి. ఇక కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, నీలం. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రంగులతో కూడినటువంటి దుస్తువులైనా మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సురక్షితంగా కూడా చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ యొక్క దశలో అనేది పని చేస్తే అంటే ఈ దిశలో మీరు ఏదైనా కానీ పని కానీ మీ యొక్క దిశకు సంబంధించిన ప్రయాణం కానీ మంచి ఫలితాలను అయితే మీకు తీసుకువస్తుంది. అలాగే ఈ రోజున చిన్నపాటి ప్రయాణం కూడా మీకు కలిసి వస్తుందండి. అలాగే పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం ఈ రోజు వరకు అయితే చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు పనిచేయడం ఆలయ దర్శనం కోసం చేసుకునేటువంటి ప్రయాణాలు మీకు అయితే శుభప్రదంగా ఉంటాయి. ఇక ఈ రోజున ఉదయం నుండి గందరగోళంగా మొదలు అవ్వచ్చు. ఒక పని ఏదైనా కానీ ఆలస్యం అనేది కావచ్చు. ఎవరో ఒకరి పేరు మీద ఒకరి మాట అనేది మీ యొక్క మనసుకు తగిలేటువంటి యొక్క అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా తారుమారైపోతాయి. మొత్తంగా ఈ రోజున తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక అమ్మవారి యొక్క గుడికి తప్పకుండా సందర్శించండి. అలాగే దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని సందర్శించకము, లక్ష్మీ దేవతను కానీ లేదంటే దుర్గమ్మను కానీ లేదంటే మీ ఏ అమ్మవారి యొక్క ఆలయాన్ని సందర్శించాలి అనేటువంటి ఆలయం ఉన్నా కానీ చక్కగా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం అయితే చాలా మంచిదండి. మీ యొక్క మనసులో ఉండేటువంటి భయాలను తొలగించుతాయి. అమ్మవారి యొక్క ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ ఉండండి. ఇక అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ యొక్క విషయాల గురించి మీరైతే తప్పకుండా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మీరు ఈ యొక్క సమయము అయితే తీసుకున్నటువంటి ఏ వీడియోను ప్రశాంతంగా వినడానికైనా ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున చెప్పబోయేటువంటి ఈ యొక్క విషయం అనేది మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా వరకు కూడాను ఒకరిని అంతే సరిపోవచ్చు అన్నమాట. ఇంకొకరికి అంతా కూడాను సరిపోకపోవచ్చు. ఒక హెచ్చరికలాగా కూడా ఉండవచ్చు. అయితే భగవంతుడు ముందుగా ఏదో ఒకటి మనకు సంకేతాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు కదండి. తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో ఒక వింత వాతావరణం అనేది మీకైతే కనిపించవచ్చు. అంటే చిన్న విషయాలే పెద్దదిగా మీకైతే కనిపిస్తాయండి. మాటలు సాధారణంగా మొదలయ్యి చివరకు మనసులో భారంగా
నిరాశంగా మిగిలిపోతాయి. ఎందుకంటే మీ చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కొంతకాలంగా మీ యొక్క అడుగులను గమనిస్తూ ఉన్నారండి. మీరు ముందుకు వెళ్ళాలి అంటే వారి యొక్క ఇది అంతా కూడా ఇష్టంగా లేకపోవచ్చు. మీ ఇంట్లో మీ యొక్క మాటలకు విలువ అనేది పెరగడము, మీ పనులన్నీ కూడా క్రమంగా సెట్ అవుతూ వస్తూ ఉండడము, మీ మీద ఇతరులకు గౌరవం అనేది రెట్టింపు అవుతూ ఉండడం, ఇటువంటివి అన్నీ కూడా చూసి ఆ యొక్క వ్యక్తుల్లో అసూయ అనేది పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి ఇంతకీ ఆ యొక్క వ్యక్తులు ఎవరు అనేది మీరైతే మొదటిగా ఈ వీడియో మొదట్లోనే తెలుసుకున్నారు కదా. ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఏ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనేటువంటి అంతా కూడా వివరణ అనేది మీకు పూర్తిగా అర్థమైంది కదండి. అలాగే ఈ వీడియో మొదట్లో చెప్పాం కదండి, మీరు ఒకవేళ వినాలి అనుకుంటే మరలా ఒక్కసారి అయితే వినవచ్చు. అలాగే ఈ ముగ్గురు యొక్క ద్రోహులు మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పేసి అనుకున్నట్లుగా మీకైతే అనిపిస్తుంది. అంటే ఒక పెద్ద హాని చేసే విధంగా ఆ యొక్క అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మిత్రమా. అయితే మీరు తీసుకునేటువంటి ఒక చిన్న నిర్ణయం మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా, అంటే మీకు కుటుంబ సభ్యులను అంతా కూడా కాపాడుకునేటువంటి ఒక భావన అనేది మీకైతే కలుగుతుందన్నమాట. మీ యొక్క మనసు అంతా కూడా బలహీన పడాలి, మీరు ఏ విధంగా ఏది కూడా సరైనటువంటి దారిలో వెళ్లకుండా ఉండాలి అనేసి అయితే ఆ యొక్క వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. మీరు బాధపడవలసింది అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు అయితే కోరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తెల్లవారిన తర్వాత ఉదయం 6 నుండి 10 గంటల మధ్య ఒక చిన్న విషయం ఒక పెద్ద గొడవగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎవరో చెప్తున్నారు అనేటువంటి ఒక మాట, లేదంటే యొక్క ఫోన్ కాల్, మెసేజ్ మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేసే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత సులభంగా మీరు ఎవరిని కూడా నమ్మరు, అలాగే ఎవరిని బాధ పెట్టాలి అనేసరికి మీరైతే అనుకోరు. ఎందుకంటే మీ పైన దైవ బలము అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి పనులు కూడాను భగవంతుడు మీకు అన్ని వేళల్లో కూడాను రక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటున్నాడు. ఈ యొక్క విషయాన్ని అయితే మర్చిపోకండి. కాబట్టి మీరు చాలా బలంగా ధైర్యంగా ఉండండి. ఎవరు ఏంటి అనేది చెప్తే నమ్మకండి. అలాగే ఎవరు నటిస్తున్నారు ఏంటి అనేది ఆలస్యమైనా కానీ మీరైతే స్పష్టంగా తెలుసుకునేటువంటి మంచి జ్ఞానం అయితే మీకైతే ఉందన్నమాట. అలాగే ఈ రోజున కొంచెం కోపాన్ని అనేది తగ్గించుకోండి. అలాగే ఈ వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక చిన్న నిజము అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక పెద్ద వెలుగులాగా మారుతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వభావం అనేది మీరైతే తెలుసుకోగలుగుతారు. మీకు కొంచెం భారమైనగా కనిపించినా కానీ ఆ యొక్క విషయం మీ యొక్క మనసును పూర్తిగా కదిలిస్తుంది అనమాట. అలాగే ఈ రోజున కులదేవత ఆరాధన అనేది చేసుకుంటూ ఉండండి. మీ ఇంటి పెద్దలు ఎప్పుడో కూడా భక్తులతో పూజించుకునేటువంటి కులదేవతను ఈ రోజైతే ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. అలాగే వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో రైతులకు, విద్యార్థులకు ఈ రోజున అంతా కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయండి. మరి చిన్న చిన్న మాటలు కూడా మీ యొక్క మనసును తీసుకోలేకపోవడము అంతే మంచిదే. కానీ మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క సంఘటన కూడా మీకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అది అంతా కూడా ఏ రంగం వారికి సంబంధించినటువంటి వారికైనా కానీ కావచ్చు. మరి ఈ విధంగా చిన్న చిన్న విషయాలు అప్రమత్తంగా ఉండడం అయితే మంచిదనే చెప్పాలి. అలాగే కొన్ని శుభవార్తను కూడా మీరు వినేటప్పుడు మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండడం కూడా సహజమే. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఆ యొక్క మార్పుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక అలాగే ఈ రోజున తెల్లని బియ్యాన్ని, తెల్లని పాలు, పెరుగు, అరటి పండ్లు ఇటువంటివి పేదవారికి దానంగా ఇవ్వండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.